అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ ఊరట. పెండింగ్ బకాయిల చెల్లింపులకు ఆమోదం. ఈ నెలలో జమ అయ్యే బకాయిల లిస్టు ఇదే. పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 నెలలు పూర్తయిపోయి 10వ నెల. ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చినప్పటికీ పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏ బకాయిల విడుదల, సీపీఎస్ రద్దు వంటి అంశాల్లో ఉద్యోగులు ఇంకా స్పష్టత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావన లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై కీలక ప్రతిపాదన సిద్ధం చేసింది. ఉద్యోగుల ఆశలు, ప్రభుత్వంపై ఒత్తిడి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులు పెద్ద ఎత్తున మద్దతు అందించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రివర్స్ పీఆర్సీ, పెండింగ్ బకాయిలు, డీఏ నిలిపివేత వంటి అంశాలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నట్టుగా పేర్కొంటూ పీఆర్సీ అమలు, డీఏ చెల్లింపులపై తక్షణ నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొంది. అయితే మాజీ సీఎం జగన్ 2024 ఎన్నికలకు ముందు పీఆర్సీ కమిషన్ను ప్రకటించగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీఆర్సీ కమిషన్ రాజీనామా చేశారు. కొత్త పీఆర్సీ ఇంకా ఏర్పాటు కాలేదు. ఇటీవల పరిస్థితుల్లో ఉద్యోగుల తమకు బకాయిలు విడుదలవుతాయని ఆశించినప్పటికీ తాజా బడ్జెట్‌లోని వారికి అనుకూలమైన స్పష్టమైన ప్రకటనలేవీ రాకపోవడంతో నిరాశ కలిగించింది. ప్రభుత్వం తాజా ప్రతిపాదనలు, దశల వారీగా చెల్లింపులు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉద్యోగులకు దాదాపు 25,000 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. సంక్రాంతి సమయంలో కొంత మొత్తాన్ని చెల్లించినప్పటికీ రీసెంట్‌గా మనకు 6,200 కోట్లు చెల్లించినప్పటికీ ఇంకా పెద్ద మొత్తంలోనే బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం దశల వారీగా చెల్లింపులు చేయాలని అయితే భావిస్తోంది. మార్చి నెలాఖరుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం తర్వాత పలు నిర్ణయాలు, పథకాలు అమల్లోకి వచ్చే అవకాశమైతే ఉంది. ప్రభుత్వం నెలకు సుమారు 5,000-6,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని యోచిస్తోంది. మార్చి నెలాఖరుకు జీపీఎఫ్, రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలోను సుమారు 4,000-5,000 కోట్లు చెల్లించాలని ఆలోచిస్తోంది. ఉద్యోగుల తదుపరి ఆందోళనలు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై దిశగా నిర్ణయాలు. ఉద్యోగ సంఘాలు పీఆర్సీ కమిషన్‌ను మళ్లీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి. పీఆర్సీ అమలుపై ప్రభుత్వం ఎంత మేరకు స్పష్టత ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఉద్యోగులకు బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే కీలకం. వీటిపై ప్రభుత్వం మరింత స్పష్టమైన ప్రకటన చేస్తే ఉద్యోగులు కొంత ఊరట చెందే అవకాశం. లేకపోతే ఉద్యోగ సంఘాలు మరింత ఉధృతంగా ఆందోళనలు చేపట్టే అవకాశమైతే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఈ నెలాఖరులోగా కొన్ని కీలక చెల్లింపులు చేయాలనైతే భావిస్తున్నప్పటికీ ఉద్యోగుల అసంతృప్తిని పూర్తిగా తొలగించే నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సిన అంశము. ఈ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ఉద్యోగులు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దానికోసం.